హాయ్ అండి, నమస్తే. నా పేరు విజయ శ్రీనివాస్ రెడ్డి, మీ వెల్నెస్ కోచ్. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే మనం రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటే మన శరీరానికి మంచిది. మనం రోజుకి క్యాలరీస్ అనేది మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ మన డిన్నర్ వరకు మనం తీసుకునే ప్రతి ఆహారంలోని క్యాలరీస్ని కౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అది కౌంట్ చేసి మనం ఆహారం అనేది తీసుకుంటామో మన బాడీ జీవక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. అది జరగడం వల్ల మన శరీరానికి ఒక మంచి శక్తి రాగలుగుతుంది. అప్పుడే మనం బయట పనులైనా, ఇంట్లో పనులైనా, ఆఫీస్ వర్క్ అయినా ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతాము. అది చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన బాడీకి కొంత శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఆహారంలో నుంచి క్యాలరీస్ని బట్టి ఏర్పడుతుంది. సాధారణంగా ఒకసారి చూడండి, మనము ఎక్సర్సైజ్ చేసి వచ్చింటాము, అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు క్యాలరీస్ ఖర్చు పెట్టింటాము. కానీ ఇంటికి రాగానే చాలామంది మనం అంటే తెలిసా లేకపోతే తెలియకనైనా మనం రాగానే టీ ఇస్తూ ఉన్నాము, టిఫిన్ చేస్తూ ఉంటాం. కానీ ఒక టీలో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో, తీసుకున్న చిన్న గ్లాస్ అయినా ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, మనం తీసుకునే టిఫిన్ ఇడ్లీ, దోశ, పూరి, చపాతి ఏదైనా కానీ దాంట్లో నుంచి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో మీరు మ్యాక్సిమం కౌంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అలాగే మనం తీసుకునే ఆహారంలో మినిమం ప్రతిరోజు పర్ డే ఎలాంటి పర్సన్ అయినా, అంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు మినిమం 2000 క్యాలరీస్ ఉంటే బాగుంటుంది. దాంట్లో మీ ఏజ్కి తగ్గట్టుగా లేడీస్ అయినా జెంట్స్ అయినా, లేడీస్ అయితే 1600 నుంచి 2000 క్యాలరీస్ ఉంటే బాగుంటుంది. జెంట్స్ అయితే 2000 నుంచి 2500 క్యాలరీస్ మీ బాడీకి ఇవ్వగలిగితే చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో కూడా ఇన్ని క్యాలరీస్ ఎలా మనం కౌంట్ చేయాలి? మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో అంటే చాలా సింపుల్. ఒక్కసారి ఆలోచించండి, మనం తీసుకునే పిండి పదార్థంలో నుంచి మినిమం మన బాడీకి 60% క్యాలరీస్ మన బాడీకి నింపుతున్నాం. ప్రోటీన్ నుంచి కొంత పర్సెంటేజ్ మాత్రమే క్యాలరీస్ వస్తున్నాయి. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్, దీంట్లో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, సింపుల్ మెథడ్లో మీరు గెట్ చేయగలగాలి క్యాలరీస్ని. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఎప్పుడైతే తక్కువ మోతాదులో ఉండి ఆ తక్కువ ఫుడ్ మనం తిన్నప్పుడు మన స్టమక్ ఫుల్నెస్ వస్తుందో అప్పుడు మనము లో క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నామని అర్థం చేసుకోండి. అది తీసుకోవడం వల్ల మనకి త్వరగా జీర్ణక్రియ జరుగుతూ ఉంది. దానివల్ల మనము మంచిగా యాక్టివ్గా ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ చేసుకోగలుగుతాం. మన వెయిట్ని మెయింటైన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. వెయిట్ తగ్గే వాళ్ళైతే వెయిట్ తగ్గడానికి సపోర్ట్ అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ లేడీస్ రాకుండా జాగ్రత్త పడడానికి ఎక్కువగా సపోర్ట్ అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా ఏజ్ తగ్గట్టుగా, మనం ఏజ్ పడుతున్న కొద్దీ మన క్యాలరీస్ని ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోతుంది మన బాడీ. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు క్యాలరీస్ అనేది తీసుకోగలిగితే మీరు ఆరోగ్య విషయమైన, మీ మెయింటెనెన్స్, వెయిట్ విషయంలో బరువు తగ్గకుండా పెరగకపోయినా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ క్యాలరీస్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఇంకా మరికొన్ని విషయాలు కావాలి అంటే, మేము ఒక వెల్నెస్ కోచింగ్ 14 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాము. మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ మార్చుకుండాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ కేరింగ్ అనేది కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.